యెషయా గ్రంథం 65వ అధ్యాయం 8 నుండి అధ్యాయం ఆఖరి వరకు మనం చదువుకున్నాం. దీంట్లో ఉన్న భావం ఏంటంటే, క్రొత్త యెరూషలేము, పాత యెరూషలేము. పాత యెరూషలేములో ఉన్న ప్రజలు అవిధేయులు అవుతూ వచ్చారు. వారి అవిధేయతను బట్టి దేవుని ఉగ్రతకు వారి భూమి మీద గురి అవుతూ వచ్చారు. శత్రువులు వశమవుతూ వచ్చారు. వారు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని విడిపిస్తూ వచ్చారు. అయితే వారు విడుదలని ఎక్కువ కాపాడుకోలేదు, ఎందుకంటే తరచూ అవిధేయులు అవుతూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇటు కొత్త నిబంధన ప్రకారము యేసుక్రీస్తు ప్రభునందు అటు యూదులను కానీ ఇశ్రాయేల్ని కానీ యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానాలు అందులో విశ్వాసం ద్వారా, మారు మనసు పొందుట ద్వారా, పాపస్థితిని ఒప్పుకుంటు ద్వారా పశ్చాత్తాపడి మన పాపాలని క్షమించి మన ఆత్మలో మనల్ని తిరిగి జన్మింపచేసి నూతన వ్యక్తిగా చేసి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మనకిచ్చారు కదా. క్రీస్తు యేసులో మనం అంతా ఎవరు? నూతన సృష్టి. ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారు యూదులని లేదు, గ్రీసు దేశస్తులని లేడు, అంటే అన్ని జనులని లేదు, యూదులని లేదు. ఎవరైనా సరే యేసుక్రీస్తునందుల విశ్వాసం ద్వారా నూతన సృష్టి అనుభవంలోనికి వస్తారు. వీరు విశ్వాస మూలంగా బతుకుతారు. విశ్వాసము ద్వారా దేవుని వాక్య ప్రకారము వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని యొక్క క్రియలు చేస్తారు. ఇప్పుడు వాక్యాన్ని నేర్చుకుంటూ వాక్యంలో దేవుడు ఏది చేయమంటే అదే చేస్తామన్నమాట. సో అయితే ఇక్కడ పాత నిబంధనలో మనం చూసినప్పుడు అనేక స్థలాలు శ్రమ గుండా వెళుతూ వచ్చాయి. శ్రమ శాపానికి కూడా కారణమైంది. చూడండి, 10వ వచనం చదవండి. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోన్ ఏమవుతుందంటే గొర్రెల మేత భూమి అగును. ఆకోరు లోయ పశువులు. ఆకోరు లోయ దేని గుర్తు? శ్రమకు గుర్తు. ఆకాను ఎక్కడ చంపబడ్డాడు? ఆకాను ఆ కుటుంబీకులందరూ ఆకోరు శ్రమ లోయ అని గుర్తు అన్నమాట. అది నిరీక్షణకి ఆధారం అయిపోతుంది అన్నమాట. దేవుడు అటువంటి వాటిని అన్నిటినీ కూడా ఇప్పుడు ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టాడు. ఏదైనా తోటలో పెట్టినప్పుడు తనకంటే ముందుగా జంతువులన్నిటినీ కూడా తాను సృష్టించాడు. తర్వాత తనకి ఆ జంతువులన్నిటినీ కూడా అప్పగించాడు. ఆదాము, వీటికి ఏ పేర్లు పెడతావో పెట్టని చెప్పినప్పుడు అన్నిటికీ, అన్ని జంతువులకి అక్కడ విష జంతువులు ఉన్నాయి, పులులు ఉన్నాయి, ఏనుగులు ఉన్నాయి, తనకంటే బలిష్టమైన జంతువులు ఉన్నాయి, పెద్ద జంతువులన్నీ ఉన్నాయి. సో ఏనుగు అని పెట్టాడు, పులి అని పెట్టాడు. పులి తినేసిందా? ఎందుకు తినలేదు? అయితే ఎప్పుడైతే ఆ సర్పం యొక్క మాట హవ్వ విన్నదో కదా, సర్పం యొక్క అధికారంలోనికి తెచ్చుకుందో ఆదాము అవ్వల్ని, పాపము చేయించి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించి, అప్పుడు ఏదైనా తోటలో నుండి ఆ ఆశీర్వాదకరమైన స్థలములో నుండి దేవుడు తమతో సహవాసం చేసే స్థలములో నుండి బయటికి తోలివేయబడ్డారు కదా. నరుని బట్టి భూమి శపింపబడింది. ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో అక్కడి నుంచి పులి ఊరుకోదు. మనిషిని చూస్తే ఏం చేస్తుంది? పాము మనిషిని చూస్తే ఊరుకోదు. అందుకనే మనిషికి పాముకి ఏముంది? వైరం ఉంది. పులి మేకను చూస్తే ఊరుకోదు. శాపం వచ్చింది. అప్పటి నుంచి హింస వచ్చింది. ఒక జంతువు ఇంకో జంతువుని హింసిస్తుంది. మానవుడు అన్నిటినీ హింసిస్తాడు కదా. మానవుడు మానవుని హింసిస్తాడు. మానవుడు తమ తోడబుట్టిన వారిని హింసిస్తాడు కదా. ఇప్పుడు కయ్యూను ఎవరిని హింసించాడు? హేబెల్ని హింసించాడు. తర్వాత ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? భార్య భర్తని హింసిస్తాడు, పిల్లలు తల్లిదండ్రుల్ని హింసిస్తారు.
సంఘము పాస్టర్ని హింసిస్తుంది, పాస్టరు సంఘాన్ని హింసిస్తారు. ఇక్కడ లేకుండా వచ్చుగాము, కానీ అయితే చాలా చోట్ల ఉంటాయి అట్లా. చాలా మీకు అవన్నీ చెప్పదు, మళ్ళీ ఇక్కడ తయారవుతారు. అవన్నీ తయారవ్వలేదు మంచోళ్ళు ఇక్కడ. అర్థమైందండి? మనం దేవుని యొక్క అధికారంలో ఉన్నంత వరకు ఏమవుతుంది? దేవునికి భయపడి జాగ్రత్తగా ఉంటాం, దైవికమైన విధానంలో ఉంటాం. ఇదంతా కూడా శాపగ్రస్తమైంది వచ్చేసింది. సరే, దేవుడు ఏంటంటే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు నుంచి వేరు చేసి ప్రత్యేకమైన దేశంగా చేసి యెరూషలేమును వారికి ముఖ్య పట్టణంగా చేసి దేవుడు యెరూషలేమును కోరుకొని అక్కడ అద్భుతమైన శృంగార దేవాలయాన్ని సొలొమోను చేత అధికమైన జ్ఞానం ఇచ్చి కట్టించి శ్యామా నియమాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ ప్రజల ఆత్మీయ క్షేమం కొరకు, భౌతిక దీవెనల కొరకు, ఆత్మీయ ఆశీర్వాదములు, భౌతిక దీవెనల కొరకు వారికి ఇచ్చినప్పుడు వారు దేవుని యొక్క భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉండేది నేర్చుకోలేదు. సో వారి పిల్లలు చనిపోతూ వచ్చారు. ఇప్పుడు ఆదివారం సాయంకాలం సమయంలో ధ్యానిస్తున్నాం విలాప వాక్యాలు కదా. అటు ఎటువంటి శాపగ్రస్తులు అయ్యారు, దేవుని మందిరాన్ని నిరాకరించడం ద్వారా, దేవునికి అవిధేయులు అవటం ద్వారా, తర్వాత దేవుని కట్టడలను వారు విస్మరించడం ద్వారా వారి పిల్లలను వారు ఎలా తింటున్నారు, వారి పిల్లలను వారి నేలకేసి ఎట్లా కొట్టుకుంటున్నారు, వారి యవనస్తులు అవుతూ వచ్చారు, వారి జీవితం ఎంత చెడిపోతూ వచ్చిందో, ఎంత నిరాశగా వచ్చిందో, ఎంత దుఃఖంగా ఉంటూ వచ్చిందో ఇవన్నీ చూస్తున్నాం. ఇవన్నీ మనసు పెట్టి జాగ్రత్తగా మనం చదువుకున్నప్పుడు అర్థమవుతుంది. ఎంతో భయంకరంగా ఉంటుంది. ఓకే, అటువంటి పరిస్థితులు రాకూడదు. నేను చదువుకున్నా అన్నప్పుడు అది దాంట్లో ఉన్న భావాన్ని సరిగా అర్థం చేసుకుని వెంటనే మనం కూడా అటువంటి భయం కలిగి వారి వల్ల ఉండకున్నట్టు జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలన్నమాట. ఈ భూమి మీద ఉన్న యెరూషలేము అంతా కూడా చెడిపోయింది, పాడైపోయింది, దేవుని అధికారం నుండి వెళ్ళిపోయింది. ఆనాడు ఏదైనా తోట నుంచి ఆదామవ్వలు బయటకు వచ్చినప్పుడు భూమి ఏ రీతిగా చెడిపోయిందో, ఇశ్రాయేలీయులు వచ్చినప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంది, దాన్ని స్వతంత్రించుకున్నప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంది. అయితే దేవుని యొక్క ఆజ్ఞల్ని అతిక్రమించడం మొదలుపెట్టినప్పుడు, భక్తిహీనులు అవటం మొదలుపెట్టినప్పుడు ఏమైందంటే అది చెడిపోవటం మొదలైంది. వారు దేవుని ఉగ్రతకు గురవటం, వారి కుటుంబాలు, వారి పిల్లలు అందరూ కూడా నష్టపోవటం మనం చూస్తున్నాం అన్నమాట. అందుకనే యేసుక్రీస్తు ప్రభువునందు మనల్ని నూతన సృష్టిగా చేసి ఇప్పుడు మనల్ని సంఘాలుగా పెట్టారు. ఈ సంఘాలను ఎక్కడికి వెళ్ళాలి? పైనున్న యెరూషలేముకి వెళ్ళాలి, నూతన యెరూషలేముకి వెళ్ళాలి. అక్కడ ఎవరు వెళ్తారు? కొత్త జన్మ అనుభవం కలిగిన వారు. ఆ కొత్త జన్మ అనుభవం యొక్క అనుభూతిలో జీవితాంతం కూడా ఏం కావాలి? కొనసాగాలి. ఇన్ని వాక్యాలు ఉన్నాయి, ఇన్ని అనుభవాలు ఉన్నాయి కదా. ఆదాము దగ్గర నుంచి ఏ పొరపాట్లు చేశారో, ఎలా శాపగ్రస్తులు అయ్యారో ఇవన్నీ వింటున్నాం, ఇవన్నీ చదువుకుంటున్నాం. కానీ చాలామంది ఏమవుతున్నారంటే ఇవన్నీ చదివినప్పటికీ కూడా భక్తిహీనులు అవుతున్నారు. కొంతమంది ఆశ్చర్యకరంగా అడుగుతూ ఉంటారు, అంకులు లేకపోతే అన్న ఇవన్నీ రాసి ఉన్నాయి కదా, వాళ్ళు బోధలు చేస్తారు, లేకపోతే ఎంత సీనియర్స్ అని చెప్పుకుంటారు, లేకపోతే సంఘంలో పాస్టర్లు అని చెప్పుకుంటారు, పెద్దలని చెప్పుకుంటారు, వాళ్ళ మాట ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, వాళ్ళ గొడవలు ఏంటి, వారి ఆశలు ఏంటి, వారి అధికారాలు ఏంటి, వారి కోరికలు ఏంటి, ఎవరేం చెప్తాను కదా. మనలో రెండు ఉంటాయి. ఒకటి ఆత్మానుసారంగా నడుచుకోవచ్చు, రెండోది ఎవరిష్టం వాళ్ళది, స్వేచ్ఛ. శరీరానుసారంగా నడుచుకుంటే సాతాను లోబడుతుంది. శరీరాన్ని సాతానుడు వాడుకుంటాడు, ఆత్మని యేసుప్రభు వాడుకుంటాడు. ఆత్మానుసారంగా నడుచుకుంటే యేసుప్రభుని సేవిస్తాం, శరీరానుసారంగా నడుచుకుంటే. అందుకనే సంఘంలో ఏమవుతుంది? శరీరం పనిచేస్తుంది. అది లేకుండా జాగ్రత్త చూసుకోవాలి. అందుకనే సంఘం యొక్క బాధ్యత ఏంటంటే మీరంతా ఇక్కడికి రావాలి, వాక్యం వినాలి. సంఘం యొక్క బాధ్యత ఏంటంటే మీలో శరీరతత్వం లేకుండా ఆనాడు భక్తిహీనులై
దేవుని నామాన్ని దూషణ పాలు చేసి తమ జీవితాలని పాడు చేసుకుని, తమ కుటుంబాలని పాడు చేసుకుని, ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని తెచ్చుకుని, సంతోషానికి బదులుగా దుఃఖాన్ని తెచ్చుకుని చెడిపోయిన పరిస్థితులు మనకు రాకూడదని మేము హెచ్చరిస్తూ ఉంటాం. ఓకే అండి. అయితే చాలామంది ఏంటంటే వారు జీవించకుండా వాళ్ళు చెప్పటం అది తప్పదు. ఎందుకంటే మనం దాచిపెట్టి కప్పిపెట్టి వేషధారణతో జీవించే జీవితాలు దేవుడు బయట పెట్టేస్తాడు కదా. సాతాను ఏం చేస్తాడండి, వాడు వాడుకుంటాడు. వాడికి తెలుసు నువ్వు నా వాడివే, నువ్వేదో చెప్తున్నావు, నీ మాటలని సరైనది కాదు. అందుకని ఏంటంటే ఫస్ట్ వాడిని జయించే శక్తి మనం కలిగి ఉండాలి. ప్రభు మనకు తోడుగా ఉండాలి. ప్రభు యొక్క ఆత్మాభిషేకం మనకు ఉండాలి, ఆత్మశక్తి మనకు ఉండాలి. ఆ విధంగా జయించాలి. మనమందరం కూడా అలాగే ఏం కావాలి కదా. ఇంతమంది ఉన్నాం, అంతమంది ఉన్నాం, ఇంతమంది ఉన్నాం, ఐక్యత లేదు, గొడవలు ఉన్నాయి, శరీర తత్వం ఉంది, ఏం లాభం ఉంది? నూతన యెరూషలేము యొక్క స్టాండర్డ్స్ ఏంటి ఇక్కడ రాసి ఉన్నాయి. ఇందాక చదువుకున్నాం కదా. అక్కడ ఏముంటుందంట, ఆ కోర్లో ఏమైపోతుందంట, ఆ కోర్. దాని అర్థం ఏంటంటే సరే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రెండోసారి భూమి మీద పాదం పెట్టినప్పుడు, అంటే మహాశ్రమల కాలం 7 సంవత్సరాలు అయిపోయినప్పుడు, మధ్యాకాశంలో నుండి నూతన యెరూషలేము పరలోకం నుండి, అదే మధ్యాకాశం నుండి భూమి మీదకి దిగి వచ్చినప్పుడు, ఆ యెరూషలేములోనే కాలు పెట్టినప్పుడు, యేసు ప్రభు పాదం పెట్టినప్పుడు పులి మేక ఏం చేస్తాయి? ఇప్పుడు యేసు ప్రభు ఎప్పుడైతే పాదం పెడతాడో సంఘం దిగి వస్తుందో అప్పుడేం ఏమవుతుంది? పులి మేకలు ఉన్నప్పటికీ కూడా పులి మేకను ఏం చేయదు, పోయి గడ్డి తింటుంది. అంతకుముందు నెబుకద్నెజర్ ఏం చేశాడు? శిక్షించటానికి భక్తుల్ని సైతం, దానియేలు వంటి మహాభక్తుల్ని సైతం శిక్షించటానికి సింహబోను వాడుకున్నాడు కదా. యేసుప్రభు రెండోసారి వచ్చిన తర్వాత పెట్టమని చూద్దాం, పెడతాడు బోను. యేసుప్రభు రెండోసారి వచ్చిన తర్వాత అగ్నిగుండాన్ని పెట్టగలరా? కేముండదు. యేసుప్రభు తప్ప వేరే ఎవరికి కూడా అధికారం అనేది ఉండదు. ఓకేనా? యేసుప్రభు వచ్చిన తర్వాత చూడండి ఇంకేమవుతుందంటే, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసింది, నాకు ఇష్టం కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టముగా నియమించుదును, మీరందరూ వదకులోను. చూశారండి, భక్తిహీనులు అందరికీ ఏమవుతారు? భక్తి కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు మనందరి కొరకు వధింపబడ్డాడు. దేని కొరకండి? ఆకాశరాన్ని పూజించడానిక, సైతాన్ని పూజించడానిక, శరీరానుసారంగా ప్రవర్తించడానిక కాదు. ఎట్లా ఉండాలండి? నూతన పురుషుని అనుభవం కావాలి. నూతన పురుషుడు ఎవరు? యేసుప్రభు. యేసుప్రభు స్వభావం ఏంటి? ఆయన తలంపుల్లో అపవిత్రత ఉందా? ఆయన మాటల్లో అపవిత్రత ఉందా? ఆయన క్రియల్లో అపవిత్రత ఉందా? ఆయన విధేయతలో అవిధేయత ఉందా? అదే మొదటి ఆదాం ఎవరు? మొదటి ఆదాం మిస్టర్ ఈవ్, ఈ హవ్వ హస్బెండ్. ఆయన ఎవరండి? అవిధేయుడు, అపవిత్రుడు కదా. అంత అవిధేయత నేర్పి తీసుకొచ్చు. అందుకనే ఏమంటారు మనల్ని? మొట్టమొదటిగా మనం ఎవరు? ఆదాము సంతానం. ఏ ఆదాము? యేసు ప్రభుని అంగీకరిస్తే కడపటి ఆదాము సంతానం, మొదటి ఆదాము కాదు. యేసు ప్రభుని అంగీకరించిన వారంతా యేసుని ధరించుకున్నాం కదా. మొదటి ఆదాముని ఏం చేసాం? మనం విడిచిపెట్టాం. ఓకే, ఇప్పుడు మనం మొదటి ఆదాము సంతానము నాశనం అయిపోతుంది, కడపటి ఆదాము సంతానము శాశ్వతంగా ఉంటుంది. అది నూతన యెరూషలేములో ఉంటుంది. పైన యెరూషలేము శాశ్వతంగా ఉంటుంది.
అది శాపగ్రస్తమైంది కాదు. ఎందుకంటే శాపంలో నుండి, పాపంలో నుండి విమోచింపబడి, విడిపింపబడి, ఆశీర్వదింపబడి, సిద్ధపరచబడి. అందుకనే సో ఇంత ఆశీర్వాదం కొరకు మనల్ని పిలిచినాడు కనుక జాగ్రత్తగా ఉండేది నేర్చుకోవాలి. తర్వాత చదవము. కావున 13 ఆలకించుడి, నా సేవకులు భోజనం చేయుదురు గాని మీరు ఆకలి కొనెదరు, నా సేవకులు పానము చేసెదరు గాని మీరు దప్పిక. దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నేనే కాదు సేవకుడు అంటే, ఎవరైతే పవిత్రంగా జీవిస్తారో, ఎవరైతే దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తారో, ఎవరైతే వాక్యాన్ని విని వాక్యాన్ని చదివి దాన్ని గైకుంటారో వారంతా భోజనం చేస్తారు. కానీ మిగిలిన వాళ్ళు ఏం చేస్తారండి? ఇప్పుడు చూడండి, ఎక్కడ మిడిల్ ఈస్ట్, దుబాయ్ దేని వ్యాపారానికి, సుఖానికి కేంద్రస్థానం అయిపోయింది. ఎప్పుడు కూడా అక్కడ వర్షాలు రావు. నేను కూడా ఒక 20 days 15-16 days ఉన్నాను ఎక్కడ ఖతార్లో. అక్కడ నిన్న అక్కడ అడిగితే అసలు వర్షం సుఖ ఎప్పుడు పడదని చెప్పారు. ఇప్పుడు చూడండి మునిగిపోయినవన్నీ కొట్టుకుపోతున్నాయి. చాలా భయంకరంగా ఉంది. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆఖరి రోజుల్లో ఉన్నాం. అయితే ప్రతి చోట పడతాయి, ఇక్కడ పడట్లే, ఇక్కడ పడతాయి, ప్రతి చోట పడతాయి. ఎందుకు? ప్రతి చోట ఏముంది? భూమి అంతా భక్తిహీనతతో నిండిపోయింది. కాబట్టి అందుకనే దేవుని సేవించేవారు వేరు, దేవుని సేవించిన వారు వారికి భోజనం దొరకదు. మహాశ్రమల కాలంలో భయంకరంగా ఉంటుంది. అయితే సంఘం ఎత్తబడుతుంది, పైన ఉంటుంది, వారికి భోజనం అవసరం లేదు అక్కడ. ఓకే, ఈ శరీరాలు ఏమవుతాయి? వదిలేస్తాం. ఏ శరీరంతో ఉంటాం? మహిమ దేహంతో. అది ముసలిది కాదు కదా. యవనస్తుడు చనిపోడు, ఊరేంటే ఇంకా పర్మనెంట్. ఎప్పుడు కూడా ఈ దేహాన్ని విడిచి నూతన దేహం ధరించిన తర్వాత ఎన్ని సంవత్సరాలుగా ఉంటుంది ఆ దేహం? నిత్యత్వం ఉంటుంది. సో అందుకనే దేవుని సేవకులుగా ఉండటం మంచిదా, లేకపోతే సాతాను సేవకులుగా ఉండటం మంచిదా? దేవుని సేవకులని చెప్పుకుంటూ, యేసు ప్రభు బిడ్డలని చెప్పుకుంటూ శరీరానుసారంగా జీవించడం మంచిదా? అందుకని ఆశ్చర్యపడుతుంది. అట్లా ఉండకూడదు. మన కొరకు ఏం చేశాడు? ఆ కోరులోయను నిరీక్షణలో ద్వారంగా చేశాడు. మనం చనిపోయినప్పటికి ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. మనకి నిత్య రక్షణ యేసు ప్రభులో దేవుడు సిద్ధపరిచాడు. నిజంగా మనకి నూతన స్వభావం ఇవ్వలేదా? దేవుని భయం ఇవ్వలేదా? భక్తి ఇవ్వలేదా? అపవిత్రమైనది సాతానేంటో దేవుడేంటో వేరు చేసి చూపించలేదా? లోకం ఏంటో పరలోకం ఏంటో తెలియజేయలేదా? భూ సంబంధమైన యెరూషలేము ఏంటి, పర సంబంధమైన నూతన యెరూషలేము ఏంటి తెలియజేయలేదా? తెలుసు కూడా. ఇంకెందుకండి? కొన్నిసార్లు శరీరానుసారంగా ప్రవర్తిస్తారు కదా. చాలామంది కొంతమంది అడుగుతూ ఉంటారు, యవనస్తులకు కూడా ఏంటి మాదిరి చూపించాలా వద్దా? ఎవరు యవనస్తులు ఏం చేయాలి? మాదిరి చూసినప్పుడు దాన్ని పాటించాలి. ఒకవేళ పెద్దలు మాదిరి చూపించలేదని మీరేం చేయాలి? తెలుసుకున్నప్పుడు పాటించాలి. ఇక్కడ ఆయన అట్లా చేశాడు, నేను ఇట్లా చేస్తానంటే ఆయన అట్లా చేస్తానా? యేసుప్రభు అట్లా చేసాడు, అట్లా చేయి. యేసుప్రభు ఎలా చేస్తే అలా చేయాలి. ఆదాం అలా చేశాడని ఆదాం చేసినట్టు చేయమన్నాడా? ఎలా చేయమన్నాడు? అది నేర్చుకోవాలి. ఇప్పుడు రెండు దయచేసి ఇప్పుడునండి దయచేసి 17వ వచనం చదవండి. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దానిని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించండి. చూసారండి, ఇదిగో నేనేం చేస్తున్నానంట? కొత్త భూమిని కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని కొత్త. దాంట్లో ఎవరుంటారు? పరిశుద్ధులు, కొత్తగా జన్మించిన యేసుక్రీస్తు ప్రభులో కొత్తగా జన్మించిన, పాతగా భయభక్తులు కలిగి రక్షణ పొందిన వారంతా, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారంతా ఉంటారు.
ఓకే, విమోచింపబడిన వారంతా ఉంటారు. ఆదాము అవ్వలు కూడా విమోచింపబడ్డారు. ఎందుకంటే వారి కొరకు జంతువును వధించి వారి పాపాన్ని పరిహరించి వారి దిగంబరత్వాన్ని దేవుడే కప్పాడు. కాబట్టి హేబేలు కూడా తన పాపాన్ని పరిహారం చేసుకున్నాడు దేవుని బలిపీఠం దగ్గరికి సరిగ్గా వచ్చి. ఓకే, ఆయన కూడా ఎక్కడుంటాడు? పరలోకంలో ఉంటాడు. కయ్యోను ఎక్కడుంటాడు? అమెరికాలో ఉంటాడా? అదే చూడండి, ప్రకటన 21 మొదటి నుంచి చదవండి. కొత్త ఆకాశమును కొత్త భూమిని ఇది నిజమంటారా కాదంటారా? చూసి తిని అంటే వచ్చిందా? ప్రవచనం ఎప్పుడు పాస్ట్ టెన్స్లో ఉంటుంది. ఎందుకు పాస్ట్ టెన్స్లో ఉంటుంది? బికాజ్ అది జరిగి తీరుతుంది అన్నమాట. చాలామంది దాన్ని ఇప్పుడు పాస్టర్స్ స్పీచ్ ఏదేదో చెప్తారు. దానికి ప్రవచనం మీరు ఎక్కడైనా చూసుకోండి. ఈవెన్ ప్రాఫిట్ చెప్తారు కదా, యెషయా కానీ ఇర్మియా కానీ ఫ్యూచర్ ఏదైనా చెప్పినప్పుడు జరిగినట్టే చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం యెషయా గ్రంథంలో మనకు శిశువు పుట్టాడా? అప్పుడు ఎప్పుడు? యేసు ప్రభు పుట్టకముందే 400 సంవత్సరాల ముందు పుట్టాను అంటే అర్థం ఏంటి? పుట్టానంటే అంతే. ఇంకా ప్రవచనం అంటే అంతే, నెరవేరిపోయినట్టే. దేవుడు చెప్పిన మాట ఎప్పుడైనా నిరర్థకం అవుతుందా? 600 అయినా 106 అయినా 6 ఏరైనా 6 అయినా ఏదైనా అది జరగవలసి. అందుకని అంత ఖచ్చితంగా నమ్ముతాం మనం. నమ్మకపోతే నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. తెలియదు ఈయనకేం తెలియదు. నమ్మితే నమ్మకపోతే ఏది కావాలి నీకు? సొమ్మ దుమ్మ? సొమ్మ అంటే ఏంటి? అది. కాబట్టి ఏముందండి? ఏం రాశాడు? ఏమైంది? కొత్త ఆకాశమును భూమిని నీవు నేను చూసామా లేదా? చూసావా? మీరు చూసారా? ఎక్కడ చూసారు? అది చెప్తుంది. ఇది ప్రవచనం కదా. దీంట్లో మనం కూడా ఏం చేసాం? యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. చూసారా? చూడలేదా? విశ్వాసం లేడా మరి? యేసు ప్రభు రాలేదా మరి? కాబట్టి చూసాం. మన విశ్వాసం మనోనేత్రం తెరవబడింది. మనసు యొక్క నేత్రాలతో మనం ఏం చేసాం? అది ప్రవచనాన్ని నమ్మేం మనం. దేవుని ప్రవచనం అది ఖచ్చితం, జరిగిపోయింది అంతే. ఇప్పుడు జరగకపోయినా ఇంకెప్పుడు జరిగినా జరిగిపోయింది అంతే. అది దాన్ని నమ్మాం మనం ఖచ్చితంగా. ఓకే, చదవమ్మా మళ్ళీ చదువు. ఏమైంది? గతించిపోతాయా లేదా? ఇలాగే ఉంటాయా? ఇలాగే ఉంటే ఇక్కడ ఉండు. పోనీ ఈ భూమి ఆకాశం ఉందనుకో, కొన్ని రోజులు నువ్వు ఉంటావా నేను ఉంటావా? ఇవన్నీ కూడా అందుకంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి? అందుకనే ఆ మోషే ఏమన్నాడండి? పాసింగ్ ప్లెషర్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయి? గతించిపోయే అల్పకాల భోగాలు, గతించిపోయే లోకం. రాబోయేది నూతన భూమి ఆకాశము శాశ్వతం. అది ఎవరి కొరకు? దేవుని యెడల భయభక్తులు కలిగి మారు మనసు పొంది నూతన జన్మ అనుభవం కలిగి భక్తిహీనులు కాకుండా భక్తులే జాగ్రత్తగా నడుచుకున్నారు, ఇతరులకు మాదిరికరంగా ఉన్నవారు, యేసు ప్రభుని మాదిరికరంగా పెట్టుకున్నారు. నిన్నే చదివాను పేతురులో కదా, నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభం అయితే ఇక ఆ అనీతిమంతుని యొక్క గతి ఏంటి అని ఉంది కదా, 1 పేతురు 3వ అధ్యాయంలో ఉంది. ఓకే అండి. అందుకనే మనం జాగ్రత్తగా ఉండాలి వద్దా? ఆరంభించి మళ్ళీ శరీరానుసారంగా మారటానికి చాలా సంఘాలు అట్లా అయిపోతుంది. అంతా ఊరికే నామినల్గా మెన్ ప్లీజింగ్ అయిపోయిందన్నమాట. ఆ పాట పాడతారు, 3 నిలబెడతారు, 4 నిలబెడతారు, 5 నిలబెడతారు. బై మిస్టేక్ ఒకసారి ఒకరిని పిలవలేదనుకో గొడవలే. అప్పుడు ఒకళ్ళకి బాధ ఇచ్చి ఇంకొకరికి ఇవ్వలేదనుకో గొడవలేవి. అందుకని మన దగ్గర అట్లా అలవాటు.
అవసరాన్ని బట్టి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. దేనికి? నీ సోకు నా సోకు కొరకు కాదు. ఏ సోకు కొరకు? దేవునికి మహిమ కలగాలి, ఇతరులకు ఏం కలగాలి? క్షేమం కలగాలి. నీవు చెప్పేది నేను చెప్పేది నేను పాటిస్తున్నామా లేదనేది మీరు అబ్జర్వ్ చేయాలి. నేను నా మనస్సాక్షిని చూసుకోవాలి, సరి చేసుకుని నేను కూడా పాటించాలి. నేను చెప్పే బోధ నువ్వు చెప్పే బోధ నీ కొరక నా కొరక, అది వేషధారణ అవుతుంది. కొన్ని రోజుల తర్వాత సాతానుడు పట్టుకుంటాడు. అర్థమైంది? అట్లా ఒకవేళ బోధించుకుంటూ వెళ్ళిపోయి మనకి ఏమవుతుంది? పరలోకంలో ఏమవుతాడంట? ఎవరు మిల్కులా అల్పుడు. ఎక్కడుంది? మత్తయి 5:19. ఓకే, మిగుల అల్పుడు. కాబట్టి నూతన భూమి నూతన ఆకాశం యొక్క స్టాండర్డ్స్ జాగ్రత్త పాటించాలి. శరీరంలో ఉన్న బలహీనతలు ఉంటాయి. ప్రభు క్షమించడానికి సిద్ధమైన మనసు కలిగి ఉన్నాడు. వాక్యం విన్నప్పుడల్లా భయపడి సరి చేసుకోవాలి. పాత యెరూషలేము స్టాండర్డ్స్లో ఉండకూడదు. ఏ స్టాండర్డ్స్లో ఉండాలి? పాత యెరూషలేములో ఉన్న భక్తులు ఎలా చెడిపోయారు? మొట్టమొదటిగా దేవుడు ఆదాము అవ్వల్ని ఏదైనా తోటలో పెట్టి ఎంతో భక్తిగా ఉండాలి, శ్రేష్టమైన వాటిని శాశ్వతమైన వాటిని కోరుకోవాలంటే ఏం కోరుకున్నారు వారు? ఈనాటి సంఘం దేన్ని కోరుకుంటుందండి? ఆదాము అవ్వల్లాగా తాత్కాలికమైన వాటిని కోరుకోవట్లేదా? ఆదాము అవ్వల కంటే మోషే గొప్పవాడు కదా. మోషే ఫరో ఇంట్లో రాజగృహంలో ఉంటూ రాజభోగాలు అనుభవిస్తూ కదా, ఇది నాకు వద్దని దేవుని ప్రజలతో శ్రమ పడుతానని వచ్చేసాడు. ఎంత గొప్పవాడండి! యేసుక్రీస్తు ప్రభు దేవాతి దేవుడేయండి, పరలోకంలో పరలోక సుఖాలు అనుభవిస్తూ మహిమను అనుభవిస్తూ ఈ భూమి మీదకి వచ్చి కనీసం తన తల్లి తనకి జన్మనివ్వటానికి కూడా స్థలం లేకుండా, తన్ని పుట్టిన తర్వాత కూడా పరుండబెట్టడానికి స్థలం లేకుండా ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టబడి అక్కడి నుంచి శిలువ మరణం వరకు ఎట్లా వెళ్ళాడండి? దేని కోరుకున్నాడు ఆయన? సో ఈనాడు మానవాళి దేని కోరుకుంటుంది? మానవాళ్ళు కోరుకుంది మన సంగతి ఏంటి కదా. ఆనాడు ఇశ్రాయేల్ కూడా అట్లాగే చెడిపోయారు కదా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? నేటి సంఘాల్లో ఉన్న భక్తులు ఏం చేస్తున్నారు? పైకి షో పుటప్ చాలా ఉంటుంది. అట్లా ఉండకూడదు. ఎప్పటికప్పుడు ఏం చేయాలండి? మనం వీ నీడ్ టు బి టాట్. మనం ఎప్పటికప్పుడు బోధన అందాలి. ఎందుకు బోధన అందాలి? సరి చేసుకుని ఇతరులకు కూడా మాదిరికరంగా ఉండి ఇతరులకు కూడా ఏం చేయాలి? మనం బోధించేవారు. మన కుటుంబాలను కూడా మనం సిద్ధపరచుకునేవారు. తర్వాత 19వ వచనం చదువు. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు ఉండరు, కాలము నిండని ముసలివారు ఉండరు, బాలురు 100 సంవత్సరముల వయసు గలవారై చనిపోవుదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగువాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకు. 21 జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములను అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురం ఉన్నారు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృక్షాయుష్యం అంత అగును. నేను ఏర్పరచుకున్న వారు తాము చేసుకున్న దాని ఫలమును పూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయము నుండుటకై పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. ఇక్కడ ఉపమాన రీతిగా అలంకార రీతిగా రాయబడి ఉంది. పిల్లల్ని ఇక్కడ దేవునిగా పిల్లలుగా పుట్టిన మన పిల్లలందరూ కూడా నాశనం కారు. వారు ఇల్లు కట్టుకుందరు, దాన్ని వేరొకరు. పాత నిబంధనలో ఏమైపోయింది? వీళ్ళు యెరూషలేములో ఇల్లు కట్టుకుంటే మళ్ళీ ఏమైంది? వీళ్ళు మొట్టమొదటిగా అబ్రహాంకి ఇచ్చిన దాంట్లో వేరే వాళ్ళు కట్టుకున్నారు. హిత్తీయులు, హిబీలు, యెబూసీయులు, కనానీయులు, వాళ్ళు కట్టుకుంటే వీళ్ళకి ఇచ్చాడు. వాళ్ళని వెళ్ళగొట్టి తర్వాత వీళ్ళు అవిధేయులైనప్పుడు వీళ్ళని వెళ్ళగొట్టి మళ్ళీ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నూతన యెరూషలేములో అది కాదు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలుగు,
లేని వాళ్ళు మేకుతో కదండి. కాబట్టి ఇక మనం కానీ మన పిల్లలు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని వేరేవారు స్వతంత్రించుకోవడానికి లేదు. అక్కడ ఎవరు నివాసం ఉంటారు? మనమే నివాసం ఉంటాం. మనం ఎవరు అండి? ఆశీర్వదింపబడి. తర్వాతమ్మా వారికి ఇలాగ వారు వేడుకొనుట మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించెదను. తోడేళ్లను గొర్రె పిల్లలను కలిసి నేను సింహము ఎద్దు వలె గడ్డి తినును, సర్పములకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదండి. ఇంకా పరలోకములో నూతన భూమి నూతన ఆకాశంలో, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పాదం మోపినప్పుడు, ఈ భూమి ఆశీర్వదింపబడినప్పుడు ఇటువంటి హానికరమైనది ఇంకోటి ఉండదన్నమాట. సాతాన్ని కూడా ఏం చేస్తాడంటే పాతాళంలో బంధిస్తాడనమాట 1000 సంవత్సరాలు. తర్వాత వానికి తీర్పు తీర్చి నరకంలో వేసి వానితో పాటు వాని దూతల్ని, తర్వాత యేసుప్రభుని అంగీకరించిన వారందరినీ కూడా, పాపులందరినీ కూడా, నిజదేవుని ఎరగిన వారందరినీ కూడా వారి క్రియలను బట్టి తీర్పు తీర్చి ధవళ సింహాసనం మీద కూర్చుండి యేసుప్రభు తీర్పు తీర్చి నరకంలో వేస్తాడు. భూమి ఆకాశం గతించిపోతుంది, నూతన యెరూషలేము స్థలంలోకి దిగి వస్తుంది, యుగ యుగాలు ఉంటాం. అక్కడ ఏముంటుంది? ఏ హానన్న ఉంటుంది అక్కడ ఎవరైనా వచ్చి మనం ఆక్రమించుకుంటారా? తలుపులకి తాళాలు వేసుకోవాలా? ఇప్పుడైతే బీరువాకి తాళాలు వేసుకోవాలి. ఏ బంగారం ఉండదా? ఇంటే వేసుకుంటారా? కాబట్టి ఇటువంటి ధన్యత కలిగిన మనం ఏ దృష్టి కలిగి ఉండాలి? ఆ దృష్టి. కాబట్టి ఇదంతా జరిగిందా? అనుమానం ఉందా ఏమన్నా? అందుకనే ప్రవచనం ఇప్పుడు ఎట్లా ఉంటుంది? పాస్ట్ టెన్స్లో. ఎందుకది? ఖచ్చితమని. దేవుడికే ఖచ్చితంగా చెప్పినప్పుడు మనం కూడా దాన్ని ఖచ్చితమని నమ్మాలి. ప్రార్థన చేసుకుందాం.